భగవంతుడిపై భారం వేసి నిశ్చింతగా ఉంటే అంతా ఆయనే చూసుకుంటాడు అనేది మన ఆర్షధర్మ విశ్వాసం. ఈ నమ్మకం గురువు విషయంలో కూడా వర్తిస్తుంది. ఆధ్యాత్మికతకు లౌకిక ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని గురువు అవగతం చేస్తాడు. దైవ సంకల్పం, మానవ ప్రయత్నం ఈ రెండింటి కలయిక వల్ల విజయాన్ని ఎలా దక్కించుకోవాలో గురువులు మనకు విశదపరుస్తారు. భక్తి మార్గం అంటే కేవలం చేతులు జోడించి కూర్చోవడం కాదు, మన కర్తవ్యాలను దీక్ష దక్షతతో నిర్వహించడం కూడా భక్తి మార్గంలోకి వస్తుంది అని గురువు మనకు మార్గదర్శనం చేస్తాడు. ప్రార్థన మనసుని పవిత్రం చేస్తే, సేవ మనసుతో పాటు శరీరాన్ని పరిశుద్ధం చేసి మోక్షం వైపుగా ముందుకు నడిపిస్తుంది. మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మనకు దారిదీపమై నిలిచే గురువుకు మన జీవితాల్లో ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ లౌకిక ప్రపంచంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూనే జీవన పథంలో ఎలా పురోగమించాలో గురువు ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అలాంటి గురుస్వరూపులకు నిలయం మన భారత ఖండం. ఈశాన్య రాష్ట్రాలలో త్రిపురకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో బాబా లోక్నాథ్ బ్రహ్మచారి దాదాపు 3 శతాబ్దాల క్రితం ఆశ్రమాన్ని నెలకొల్పారు. లోక్నాథ్ బ్రహ్మచారి ఆశ్రమంగా దీనికి ఎంతో ఖ్యాతి ఉంది. బాబా లోక్నాథ్ బ్రహ్మచారి 1730 సంవత్సరంలో బెంగాల్ ప్రాంతంలోని కచువా చెక్లా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రామనారాయణ ఘోషల్, తల్లి కమలాదేవి. వీరు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన సాంప్రదాయ వైదిక కుటుంబానికి చెందినవారు. రామనారాయణ ఘోషల్ తన కుటుంబంలో ఒక కుమారుడిని భగవంతుని సేవకు అంకితం చేసి సన్యాసిగా చేయాలని సంకల్పించారు. కాని తల్లి కమలాదేవి మొదటి 3 కుమారులను విడిచిపెట్టలేకపోయింది. 4వ సంతానంగా జన్మించిన లోక్నాథ్ పుట్టుక సమయంలో దివ్య సంకేతాలు కనిపించాయని కుటుంబ సభ్యులు భావించడంతో ఆయనను ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేయడానికి తల్లి అంగీకరించింది. బాల్యంలోనే లోక్నాథ్ ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవారు. చిన్న వయసు నుంచే ఆయనకు దేవాలయాలు, సాధువులు, ధ్యానం, ఆధ్యాత్మిక చర్చలపై ఆసక్తి ఉండేది. గ్రామంలోకి వచ్చిన యోగులు, సన్యాసుల దగ్గర గంటల తరబడి కూర్చొని వారి జీవన విధానాన్ని గమనించేవారు. సాధారణ ఆటల కంటే భజనలు, మౌనం, ఆరాధన ఆయనకు ఎక్కువగా ఇష్టం ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఆయనలో అసాధారణమైన ఆధ్యాత్మిక స్వభావం ఉందని గమనించేవారు. లోక్నాథ్ వయసు సుమారు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తండ్రి ప్రముఖ వేద పండితుడు, యోగి అయిన భగవాన్ గంగూలీ వద్దకు తీసుకువెళ్లారు. భగవాన్ గంగూలీ బాలకుడైన లోక్నాథ్లో ఉన్న అసాధారణమైన ఆధ్యాత్మిక లక్షణాలను గుర్తించి ఆయనకు దీక్ష ఇచ్చారు. అదే సమయంలో బెనీ మాధవ్ అనే మరో బాలుడు కూడా లోక్నాథ్తో కలిసి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ బాలురు గురువుతో కలిసి గృహ జీవితాన్ని విడిచి ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించారు. సన్యాస జీవితం ప్రారంభమైన తర్వాత లోక్నాథ్ కఠిన నియమాలు పాటించారు. గురువు భగవాన్ గంగూలీ వారికి ఉపవాసం, మౌనం, ధ్యానం, యోగ సాధన, వేద అధ్యయనం వంటి శిక్షణ ఇచ్చారు. వారు మొదట కలీఘాట్ ప్రాంతంలో నివసించారు. తర్వాత మరింత ఏకాంతం కోసం అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశారు. చిన్న వయసులోనే లోక్నాథ్ దీర్ఘకాల ఉపవాసాలు, తీవ్రమైన యోగాభ్యాసాలు చేసి అసాధారణ ఆత్మ నియంత్రణను సాధించారు. భగవాన్ గంగూలీ ఆయన ప్రధాన గురువు పట్ల లోక్నాథ్కు అపారమైన భక్తి ఉండేది. గురువు చెప్పిన ప్రతి నియమాన్ని కఠినంగా పాటించేవారు. గురువు మార్గదర్శకత్వంలో ఆయన యోగం, తపస్సు, ఆధ్యాత్మిక జ్ఞానంలో లోతుగా ప్రవేశించారు. తర్వాత ఆయన హిమాలయ ప్రాంతాలకు వెళ్లి అనేక సంవత్సరాలు ధ్యాన సాధన చేశారు. ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందిన తర్వాత
భారతదేశం, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. లోక్నాథ్ బ్రహ్మచారి జీవన పర్యంతం ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, యోగ సాధన, సేవ వంటి మార్గాలను అవలంబించారు. ఆయన ప్రజలకు మతభేదాలు లేకుండా ప్రేమ, సేవ, ఆత్మజ్ఞానం, భక్తి మార్గాలను బోధించారు. కష్ట సమయంలో నన్ను స్మరించు, నేను రక్షిస్తాను అనే ఆయన సందేశం భక్తుల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆయనను భక్తులు దివ్య యోగిగా, మహాత్ముడిగా భావించారు. లోక్నాథ్ బాబా ఆశ్రమం భక్తులకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే నిశ్శబ్దం, పవిత్రత, భక్తి భావనలు మనసును ఆకర్షిస్తాయి. నగర రద్దీ మధ్యలో ఉన్నప్పటికీ ఆశ్రమం పరిసర ప్రాంతం ప్రశాంతంగా ఉండడం వల్ల అక్కడికి వచ్చే భక్తులకు ధ్యానానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది. ఆశ్రమ ప్రధాన కట్టడం ఆధ్యాత్మికత, సహజ ప్రశాంత వాతావరణం మేలు కలయికగా గోచరమవుతుంది. తెలుపు, లేత రంగులతో అలంకరించిన మందిర నిర్మాణం భక్తులకు పవిత్ర భావనను కలిగిస్తుంది. ప్రధాన గర్భగుడిలో బాబా లోక్నాథ్ బ్రహ్మచారి విగ్రహం, చిత్రపటం ప్రతిష్ఠితమై ఉంటుంది. బాబా విగ్రహం ముందు ఎల్లప్పుడూ దీపాలు వెలిగిస్తూ భక్తులు పుష్పమాలికలు సమర్పిస్తారు. ఈ మందిర ప్రాంగణంలో నిరంతరం భజనలు, మంత్రోచ్చారణలు కొనసాగుతాయి. భక్తులు ధ్యానంలో నిమగ్నమవుతారు. ఆశ్రమంలో ప్రార్థనా మందిరం విశాలంగా నిర్మించబడింది. భక్తులు సమూహంగా కూర్చొని భజనలు, సత్సంగాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పండుగల సమయంలో ఈ మందిరం దీపాలతో, పుష్పాలతో అలంకరించబడుతుంది. గురువారం, పౌర్ణమి, బాబా ఆరాధనా దినోత్సవాల సమయంలో భక్తులతో ఆశ్రమం కళకళలాడుతుంది. ఆశ్రమ ప్రాంగణంలో చెట్లు, పూల మొక్కలు, తులసి వనాలు కనిపిస్తాయి. ఉదయం సమయంలో పక్షుల కిలకిలారావాలు, ఘంటానాదాలు కలిసి ప్రత్యేకమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి. భక్తులు నిశ్శబ్దంగా కూర్చొని జపం, ధ్యానం చేస్తుంటారు. కొంతమంది భక్తులు గంటల తరబడి అక్కడే గడుపుతూ ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడతాయి. ఉదయం మంగళహారతి నుంచి సాయంత్రం దీపారాధన వరకు పూజా కార్యక్రమాలు క్రమశిక్షణతో కొనసాగుతాయి. ధూపం, అగరబత్తుల సువాసనలు ఆశ్రమమంతా వ్యాపించి పవిత్రతను పెంచుతాయి. భక్తులు బాబా లోక్నాథ్ నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగల సమయంలో ఆశ్రమం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది. బాబా లోక్నాథ్ జయంతి, మహాసమాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో త్రిపురతో పాటు సమీప రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆశ్రమానికి చేరుకుంటారు. రాత్రి సమయంలో వెలిగించే దీపాలు, భక్తి గీతాలు, మంత్రోచ్చారణలు ఆశ్రమాన్ని ఒక ఆధ్యాత్మిక లోగిలిగా మార్చేస్తాయి. ఈ ఆశ్రమం కేవలం పూజాస్థలం మాత్రమే కాదు, భక్తుల మనసుకు ప్రశాంతతను అందించే ధ్యాన కేంద్రం, సేవాభావాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక స్థావరం. బాబా లోక్నాథ్ ఉపదేశాలను జీవనంలో ఆచరించేందుకు ప్రేరణనిచ్చే పవిత్ర ప్రదేశంగా భక్తులు భావిస్తారు. లోక్నాథ్ ఆశ్రమం త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలోని ఇంద్రనగర్ ప్రాంతంలో మహిళా కళాశాల సమీపంలో ఉంది. ఈ ఆశ్రమం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భక్తులు సులభంగా చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రదేశంగా వర్ధిల్లుతోంది.
అగర్తలా రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో వివిధ రవాణా సదుపాయాలతో ఈ ఆశ్రమానికి చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి 15 నుంచి 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ లేదా క్యాబ్ సౌకర్యం ద్వారా సులభంగా ఆశ్రమానికి చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి ఆశ్రమ దూరం సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగర్తలాలోని ఇంద్రనగర్ మహిళా కళాశాల సమీపంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంటుంది. సాధారణంగా ఉదయం మంగళహారతి సమయం నుంచి రాత్రి దీపారాధన వరకు భక్తులను ఆశ్రమ దర్శనానికి అనుమతిస్తారు. సాధారణంగా ఉదయం వేళలో ధ్యానం, పూజలు, జప కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం సమయంలో దీపారాధన, భజనలు, నామ సంకీర్తనలు నిర్వహించబడతాయి. గురువారం, పౌర్ణమి, ప్రత్యేక దినాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగవచ్చు. ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆశ్రమ సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. బాబా లోక్నాథ్ జయంతి, తీర్థాన్ దివస్, గురు పూర్ణిమ వంటి పర్వదినాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతర పూజలు, అన్నదానం, భజనలు నిర్వహిస్తారు. అందువల్ల ఆ రోజుల్లో భక్తులకు ఎక్కువసేపు దర్శన సౌకర్యం లభిస్తుంది. ఆశ్రమానికి వెళ్లే భక్తులు ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు సాధారణంగా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ధ్యానం లేదా పూజా కార్యక్రమాల సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రతను పాటించడం వంటి నియమాలను గౌరవించడం అక్కడి సాంప్రదాయంగా కొనసాగుతోంది. లోక్నాథ్ బాబా ఆశ్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిచ్చే ఆశ్రమంగా భక్తుల్లో గుర్తింపు పొందింది. బాబా లోక్నాథ్ బ్రహ్మచారి బోధనల్లో మానవ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉండటం వల్ల ఆశ్రమ నిర్వహణ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో వివిధ సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఆశ్రమంలో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలలో అన్నదానం ప్రముఖమైంది. ప్రతిరోజు లేదా ప్రత్యేక దినాల్లో భక్తులకు, పేదలకు, యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పిస్తారు. పండుగల సమయంలో వందలాది మంది భక్తులకు ప్రసాద వితరణతో పాటు సామూహిక భోజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం, కూరగాయలు, ఆర్థిక సాయం అందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. బాబా లోక్నాథ్ జయంతి, మహాసమాధి దినోత్సవం, గురుపూజ ఉత్సవాల సమయంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు నిరంతరంగా భోజన ప్రసాదం అందిస్తారు. ఆశ్రమ సేవాదళ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో భోజనాన్ని వడ్డించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆశ్రమం పేద ప్రజలకు సహాయక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు, అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే కార్యక్రమాలు చేపడతారు. స్థానిక వైద్యులు, సేవాభావం కలిగిన స్వచ్ఛంద కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య అవగాహన శిబిరాలను నిర్వహిస్తారు. ఆశ్రమంలో విద్యార్థులకు ఆధ్యాత్మికత, నైతిక విలువలపై బోధనలు అందిస్తారు. పిల్లలకు భక్తి గీతాలు, శ్లోకాలు, ధ్యానం, మంచి జీవన విలువలపై మార్గదర్శనం చేస్తారు. యువతలో సేవాభావం పెంపొందించేందుకు ప్రత్యేక సత్సంగాలు నిర్వహిస్తారు. ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటడం, ఆశ్రమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు కూడా స్వచ్ఛందంగా శ్రమదానం చేసి ఆశ్రమ పరిశుభ్రతలో పాల్గొంటారు. ఈ ఆశ్రమం నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన భావన మానవతా సేవ.
బాబా లోక్నాథ్ బోధించిన కరుణ, దయ, సేవ, సమానత్వం వంటి విలువలను సమాజంలో విస్తరించేందుకు ఆశ్రమం తన వంతు కృషి చేస్తోంది. బాబా లోక్నాథ్ బ్రహ్మచారి తన జీవితమంతా భక్తి, త్యాగం, కరుణ, మానవ సేవలకు అంకితం చేశారు. ఆయన బోధనలు కేవలం మతాచారాలకు పరిమితం కాకుండా మనిషి అంతరంగాన్ని శుద్ధి చేసి ఆత్మజ్ఞానానికి నడిపించే జీవన మార్గదర్శకాలుగా సాకారమయ్యాయి. ఆయన ఉపదేశాల్లో భక్తి, సేవ, నియమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దైవస్మరణ, సమానత్వం వంటి విలువలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబా లోక్నాథ్ ఎల్లప్పుడూ భక్తులకు దైవస్మరణ యొక్క ప్రాముఖ్యతను బోధించేవారు. మనిషి ఎంతటి కష్టాల్లో ఉన్నా భగవంతుడిని విశ్వాసంతో స్మరించాలి అని చెప్పేవారు. నన్ను స్మరించు, నేను రక్షిస్తాను అనే ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశం భక్తుల్లో విశ్వాసాన్ని నింపింది. భక్తుడు నిజమైన విశ్వాసంతో ప్రార్థిస్తే దైవకృప తప్పకుండా లభిస్తుందని ఆయన బోధించారు. ఆయన బోధనల్లో మానవ సేవకు అత్యున్నత స్థానం ఉంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు సహాయం చేయడం నిజమైన పూజ అని చెప్పేవారు. దేవుడిని ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి మనిషిలో చూడాలి అనే భావనను ఆయన ప్రచారం చేశారు. కరుణ, దయ, ప్రేమ లేని భక్తి అసంపూర్ణమని ఆయన స్పష్టం చేసేవారు. దయగల హృదయమే దైవమందిరంగా ఆయన అభివర్ణించారు. బాబా లోక్నాథ్ బ్రహ్మచర్యం, నియమశిక్షణ, ఆత్మ నిగ్రహాన్ని ఆధ్యాత్మిక జీవితానికి పునాది అని బోధించారు. ఇంద్రియాలను అదుపులో ఉంచి పరిశుభ్రమైన ఆలోచనలతో జీవించాలి అని చెప్పారు. కోపం, అసూయ, అహంకారం, స్వార్థం వంటి గుణాలు మనిషిని ఆధ్యాత్మికంగా బలహీనుడిని చేస్తాయని హెచ్చరించారు. సరళమైన జీవనం, ఉన్నతమైన ఆలోచనలు మనిషిని దైవానికి దగ్గర చేస్తాయని ఉపదేశించారు. ధ్యానం మరియు మౌన సాధనకు ఆయన విశేష ప్రాధాన్యత ఇచ్చారు. మనసును ప్రశాంతంగా ఉంచితేనే నిజమైన ఆనందం లభిస్తుందని చెప్పారు. నిరంతర నామస్మరణ, ధ్యానం ద్వారా అంతరంగ పవిత్రత పెరుగుతుందని ఆయన బోధించారు. ప్రపంచంలోని కలహాలు, బాధలు మనిషి అశాంత మనసు నుంచే పొడతాయని ఆయన వివరించేవారు. బాబా లోక్నాథ్ అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉండేవారు. మతాల మధ్య ఎలాంటి భేదాలు లేవని, ప్రతి మతంలోనూ దైవసత్యం ఉందని చెప్పారు. ప్రేమ, సేవ, సత్యం అనే మార్గాలే అన్ని మతాల అసలు సారాంశమని ఆయన భావించారు. అందువల్ల వివిధ మతాల ప్రజలు కూడా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా గౌరవించారు. ఆయన జీవితం పూర్తిగా త్యాగానికి ప్రతీకగా నిలిచింది. వ్యక్తిగత సౌఖ్యాల కోసం కాకుండా ప్రజల ఆధ్యాత్మిక మేలు కోసం జీవించారు. హిమాలయాల్లో కఠిన తపస్సు చేసి సాధించిన ఆధ్యాత్మిక శక్తిని ప్రజల సంక్షేమానికి వినియోగించారని భక్తులు విశ్వసిస్తారు. అనేక మంది ఆయనను దివ్యశక్తులు కలిగిన యోగిగా భావిస్తారు. లోక్నాథ్ బాబా ఆశ్రమం ఈశాన్య భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. త్రిపుర రాజధాని అగర్తలా హృదయంలో ఉన్న ఈ ఆశ్రమం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, భక్తి, ధ్యానం, సేవ, శాంతి కలిసిన ధార్మిక కేంద్రానికి ప్రతీకగా నిలుస్తోంది. వేగంగా మారుతున్న ఆధునిక జీవనశైలిలో మనిషి కోల్పోతున్న అంతరంగ ప్రశాంతతను తిరిగి అందించే పవిత్ర స్థలంగా ఈ ఆశ్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాబా లోక్నాథ్ బ్రహ్మచారి బోధించిన ప్రేమ, కరుణ, సమానత్వం, దైవస్మరణ, మానవ సేవ వంటి విలువలను ఈ ఆశ్రమం నిత్య జీవితంలో ఆచరణాత్మకంగా ఆవిష్కరిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం ఈ ఆశ్రమ దర్శనం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను, జీవితానికి మార్గదర్శకత్వాన్ని తీసుకుని వెళ్తారు.
త్రిపుర వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపద కలిగిన రాష్ట్రంలో ఈ ఆశ్రమం భిన్నమైన గుర్తింపును సంపాదించడానికి ప్రధాన కారణం దాని సేవాభావం, సార్వత్రిక ఆధ్యాత్మిక దృష్టి, మత భాష ప్రాంత భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆహ్వానించే ఈ ఆశ్రమం నిజమైన భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్కడి అన్నదానం, సేవా కార్యక్రమాలు, సత్సంగాలు, ధ్యాన వాతావరణం ఆశ్రమాన్ని ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాయి. ఈశాన్య భారతదేశంలోని పర్వతాలు, ప్రకృతి సౌందర్యం మధ్య వెలిసిన ఈ పవిత్ర స్థలం భక్తులకు ఒక ఆధ్యాత్మిక నిలయం, అలసిన మనసులకు ఓదార్పు, విశ్వాసానికి ఆధారం, సేవకు స్ఫూర్తి, భక్తికి దివ్యదీపంలా నిలుస్తోంది. అందుకే లోక్నాథ్ బాబా ఆశ్రమం కేవలం అగర్తలకే పరిమితం కాకుండా ఈశాన్య భారత ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక మహత్తరమైన స్థానం సంపాదించిన పవిత్ర క్షేత్రంగా భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.